ఖచ్చితంగా నేను మాట్లాడదామనే 15వ తారీఖున బందర్లో 15, 16, 17 3 రోజుల నుండి మాట్లాడతాకి మీడియాని ఏర్పాటు చేసుకుని ప్రపంచానికి ఏం జరిగింది, నా తప్పు లేదని చెప్పే ప్రయత్నం చేస్తే నా భార్యకి బెయిల్ ఆర్గ్యూ చేస్తున్నటువంటి కేసు టేకప్ చేసినటువంటి అడ్వకేట్లు నా దగ్గరికి వచ్చి కోర్టులో బెయిల్ ఆర్గ్యుమెంట్స్ ఇంకా అవ్వకుండా నువ్వు మాట్లాడితే రేపొద్దున కోర్టుని బెంచ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తానికి మాట్లాడుతున్నాడు ఇదంతా కూడా అని చెప్పని వాళ్ళు వాదించడానికి అవకాశం ఉంటుంది. నువ్వు మాట్లాడద్దు బెయిల్ ఆర్గ్యుమెంట్స్ అయ్యే వరకు అని చెప్పని నాతో గట్టిగా వాదన చేశారు. నేను కూడా వారికి చెప్పాను, ఇప్పటికే రాజకీయంగా కక్ష సాధింపుతో శీలాన్ని హననం చేసే కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది, నేను మాట్లాడాల్సిందే అని చెప్పని అంటే మీరు ఒకటే వాళ్ళు నిర్ణయించుకోవాల్సింది ఉంది, మీ భార్యకి బెయిల్ ముఖ్యమా నీ రాజకీయ శీలం కాపాడుకోవడం ముఖ్యమా అనేది నువ్వు డిసైడ్ చేసుకోమని చెప్పని లీడర్లు గట్టిగా నాతో చెప్పిన దాని మీద 30 ఏళ్ళుగా నన్ను నమ్ముకుని నా ఇంటికి అడుగుపెట్టినటువంటి నా ఇంటి ఇల్లాలకి ఆవిడ ఏ రోజు రాజకీయాల్లోకి తొంగి కూడా చూడనటువంటి దేవుడు పూజలు తప్పితే మరొక వ్యాపకం కూడా లేనటువంటి ఆవిడ మీద నన్ను చేసుకున్న పాపానికి ఎంత ఆవిడ వ్యక్తిత్వాన్ని నిజంగా అదృష్టం ఆవిడ ఆత్మహత్య చేసుకోకుండా మిగిలి ఉంటాం. ఎంత నీచంగా ఆవిడ క్యారెక్టర్ని అసాసిన్ చేస్తూ నేను ఇవాళ ప్రెస్ మీట్ పెట్టానంటే రాత్రికో పొద్దున్నే టీడీపీ జనసేన అఫీషియల్ వాళ్ళ తరపున వకాల్తా పుచ్చుకుని మాట్లాడే యూట్యూబర్స్ ఎంత అసభ్య పదజాలంతో ఎంత అసహ్యంగా ఆవిడ గురించి పోస్టులు పెట్టేవాళ్ళు అంటే రాజకీయాల్లోకి వచ్చాక ఇంత అసహ్యంగా దిగజారిన పరిస్థితులు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈడు గట్టిగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఈయన్ని కొంగదీయాలంటే ఇంట్లో వాళ్ళని అటాక్ చేస్తే ఇటు మాంతాడనేది ఎత్తుగడగా ఇంత నీచంగా ఉన్న పరిస్థితుల్లో అంటే ఆవిడకి ఏమి ఇచ్చాను అంటే మా గురించి కుటుంబం గురించి నా భార్య గురించి తెలవనోడు ఏం మాట్లాడుకుంటాడు, ఏమని మాట్లాడుకుంటారు? నిజమే యూట్యూబ్లో వస్తే అంతే కదా, నిజమేమోనే కదా. చివరికి నన్ను చేసుకున్న పాపానికి చివరికి ఆ కళంకం, ఆ నిందలు, ఆ బురద కూడా అంటే ఈ దిక్కుమాలిన రాజకీయాల్లో నేను తిరగటం వల్ల ఆ రకంగా చేసి ఇవాళ నా మీద కక్ష సాధింపుతో అంటే నా మీద కక్ష సాధింపు ఎందుకని నేను అంటున్నానంటే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో అది ఎంఎల్ఎస్ పాయింట్లోనా లేదా రేషన్ షాప్లోనా ఎంఎల్ఎస్ పాయింట్ అంటే ప్రభుత్వ అధీకృత బియ్యం గోడౌన్ అక్కడ కానీ లేదా బఫర్ గోడౌన్లో కానీ లేదా రైస్ మిల్లులో కానీ ఈ బియ్యం ఎక్కడైతే వడ్లని బియ్యంగా మార్చబడతాయో రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేసి ఆ ధాన్యాన్ని రైస్ మిల్లర్కి జాబ్ వర్క్గా ఇచ్చి ఆ 100 కేజీల ధాన్యానికి 64 కేజీలు ఎంతో సుమారుగా యాక్యురేట్గా నేను చెప్పలేను, సబ్జెక్ట్ టు కరెక్షన్, 64 కేజీల బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పచెప్పే బాధ్యత మిల్లర్లకి అప్పచెప్పటం కానీ అక్కడి నుంచి ఫెయిర్ ప్రైస్ షాప్ దాకా జరిగేటువంటి లేదా షార్టేజీలు కానీ ఎక్కడన్నా కానీ ఫిల్ఫ్రేజెస్ కానీ లోపాల్లో కానీ డబ్బు కడతాను అంటే డబ్బు కడతానికి ముందుకొచ్చినా కూడా డబ్బు కట్టించుకొని క్రిమినల్ కేసు కూడా కట్టిన ఈ రాష్ట్రంలో ఒక్క సంఘటన ఉంటే చెప్పమని అడుగుతున్నాను. ఒక్క సంఘటన ఉంటే చెప్పమని అడుగుతున్నాను.
నాదెండ్ల మనోహర్ గారు కూడా మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు అవన్నీ కూడా చాలా సమయం ఉంది, కోర్టులు ఉన్నాయి, కోర్టుల్లో బెయిల్స్ అన్నీ అయిన తర్వాత విచారణ జరుగుతుంది. జరిగినప్పుడు మనోహర్ గారి తరఫున ఆయన ప్లేడర్లు ఆయన వాదిస్తారు, ప్రభుత్వం తరఫున మా ప్లేడర్లు వాదిస్తారు. నేను నిజంగానే అంటే నా భార్య లేకపోతే వీళ్ళందరూ రాజకీయంగా ఆపాదించినట్టు నేను పాపం చేసి ఉంటే ఖచ్చితంగా అనుభవిస్తాను. నేను మాట్లాడే మాటలు మరీ ప్రత్యేకించి సామాన్య ప్రజలకి నేను ఒకటే నా విజ్ఞప్తి, అభ్యర్థన. ఇందులో నాకు గనక ఏదన్నా అంటే లేదా నా భార్య కానీ నేను కానీ ఏదన్నా చిన్న పాపం చేసి ఉన్నాం, పాపానికి మేము భాగస్థులం అయి ఉన్నామంటే కనుక నేను అత్యంత ప్రేమించేటువంటి దేవుళ్ళ కంటే మిన్నగా ప్రేమించేటువంటి చనిపోయి మరణించినటువంటి నాకు జన్మనిచ్చిన తల్లి మీద ప్రమాణం చేసి నేను చెప్తున్నాను. అంటే ప్రమాణం చేస్తే సరిపోద్దా అంటే నాకు జన్మనిచ్చిన తల్లి మరణించి ఉంది, ఆవిడ మీద ప్రమాణం కంటే నేను ఏం చేయగలను చెప్పండి. దీంట్లో నా భార్యకి కానీ నాకు కానీ ఏ పాపం లేదు అని కూడా ప్రజలకు చెప్పుకుంటున్నాను. నేను రాజకీయ నాయకులకు చెప్పట్లేదు, ప్రజలకు చెప్పుకుంటున్నాను. ఖచ్చితంగా ఇవాళ కాబట్టి ఎప్పటికైనా సరే నిజం తేట తెల్లమవుతుంది, ఎక్కడికి పోదది. 4 రోజులు ఆలస్యమైనా కూడా అబద్ధం 6 మైళ్ళు పరిగెత్తిన తర్వాత నిజం మెల్లగా బయలుదేరుతుంది నా సామెతం. ఖచ్చితంగా నిజం వస్తుంది. నేను అట్లాగే మనోహర్ గారిని కూడా నేను అడుగుతున్నాను. నేను ఎండి గారికి, సివిల్ సప్లైస్ ఎండి గారికి ఓ లెటర్ పెడుతున్నాను. 2014-15లో ఈ కస్టమ్ మిల్లింగ్ అనేది స్టార్ట్ అయింది. ఈ కస్టమ్ మిల్లింగ్ స్టార్ట్ అయిన దగ్గర సిఎంఆర్ అంటున్నారు. దీంట్లో 2014-15 నుంచి ఇప్పటి వరకు రైస్ మిల్లులకి ధాన్యం తోలి దానికి వెనక్కి ప్రభుత్వానికి బియ్యం 9 మాసాలు 10 మాసాలైనా కూడా ఆ ధాన్యాన్ని ఆడిచ్చి బియ్యంగా మార్చి పంపనటువంటి అప్పచెప్పనటువంటి డబ్బులు కట్టిన ఏ రైస్ మిల్లర్ మీదన్నా ఇంతవరకు క్రిమినల్ కేసు ఏదన్నా ఫైల్ చేశారా? నేను సమాచారం అడుగుతున్నా, ఆయనకి లెటర్ ఇస్తాను. అయితే మీరు మంత్రిగా ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీరు చాలా పెద్ద మాటలు కూడా మాట్లాడారు, అంటే చాలా నిజాయితీగాతో కూడినటువంటి ఇదిగా మీరు చెప్పుకొచ్చారు. మీరు ఉద్యోగ ధర్మమే మీ ప్రధాన పాత్ర తప్పితే రాజకీయ కక్షలు లేవు. నేను ధర్మాన్ని న్యాయాన్ని కాపాడుతాకే ఉన్నానని కూడా అర్థం వచ్చేట్టుగా మీరు మీడియాలో మాట్లాడినట్టు నాకు ఎవరో చెప్పారు. నేను వారిని అడుగుతున్నాను. నేను ఎండి గారికి ఏదైతే సమాచారం కావాలని అడుగుతానో వాటన్నిటికీ దయచేసి మీరు నిజంగా మీ ఉద్దేశం కరెక్టే అయితే ఆ సమాచారాన్ని నాకు ఇప్పించండి. ఇంతవరకు ఏదైనా మరి రైతుల దగ్గర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి మిల్లర్కి ఆడిచ్చి తద్వారా పేదవాళ్ళ బియ్యం అంటున్నారు కదా, ఆ పేదవాళ్ళకి బియ్యంగా ఇస్తాకి ఇచ్చిన రైస్ మిల్లులు ఆ ధాన్యాన్ని మీకు అప్పచెప్పకుండా ఉంటే, అలాగే నేను కరెంటు డిపార్ట్మెంట్ని సివిల్ సప్లైస్ని రెండింటిని అడిగేటన్నిటి కూడా నాకు ఇప్పించండి. ఆ మిల్లుల్లో ప్రతి నెల కరెంటు బిల్లు ఎంత వచ్చింది, వాళ్ళ మిల్లుకి ఎప్పుడు ధాన్యం వెళ్ళింది, వాళ్ళ మిల్లు నుంచి బియ్యం ఎప్పుడు బఫర్ గోడౌన్కి వచ్చింది, ఆ వివరాలు. అలాగే బియ్యం అప్పచెప్పని వాళ్ళు 9 నెలలు 10 నెలలు అయినా కూడా బియ్యం అప్పచెప్పని వాళ్ళ మీద బ్యాంక్ గ్యారెంటీలు ఫోర్ఫిట్ చేశారా? అంటే వాళ్ళు ధాన్యం బ్యాంక్ గ్యారెంటీ ఎంత ఇస్తే అంత విలువైన ధాన్యాన్ని మిల్లుకి ఇస్తారు కాబట్టి ఆ మిల్లు ధాన్యం బియ్యంగా మారని ఏమన్నా కేసులు కట్టారా? బ్యాంక్ గ్యారెంటీ మాత్రమే వసూలు చేశారా? అంటే ధాన్యం విలువ మాత్రమే వసూలు చేసుకున్నారా?
కేసులు కూడా కట్టారా? లేదు, ఎగ్గొట్టిన వాళ్ళ మీద ఇంతవరకు ఏమన్నా ఎక్కడెక్కడ ఏం చర్యలు తీసుకున్నారు? అలాగే ఎంఎల్ఎస్ పాయింట్లో అంటే ప్రభుత్వ అధీకృత గోడౌన్లో పీడిఎస్ రైస్ ఉంచే చోట బియ్యం మాయమైతే లేదా షార్టేజ్ వస్తేనో మాయమైతేనో డబ్బులు వసూలు చేసినా కూడా ఏ అధికారి మీదన్నా కేసులు కట్టారా? డబ్బులు వసూలు చేసి ఊరుకున్నారా? అంటే నాకు ఈ సమాచారం కావాలి, అడుగుతున్నాను. నాకు ఇప్పించి పెట్టండి, అన్ని ఎండీ గారికి ఇస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి నేను అడుగుతున్నాను. పక్క రాష్ట్రం గురించి మనకు అనవసరం, కంబైన్డ్ స్టేట్ గురించి మనకు అనవసరం. అలాగే గోడౌన్ల దగ్గర కూడా ఏమన్నా జరిగితే డబ్బులు కట్టించుకుని వదిలేశారా, కేసులు కట్టారా?